ఒకప్పుడు త్రిపురాసుర సంహారం కోసం దేవతలకి సాయం చేసిన ఆ తల్లే మంగళచండిక. అమ్మవారిని ప్రతి మంగళవారం మంగళచండిక, మంగళగౌరి అనే పేరుతో పిలుస్తూ అమ్మని పూజిస్తే చాలా మంచిది. మహాదేవుడు స్వయంగా మంగళదేవతకి 3 శ్లోకములు ఇచ్చాడు. ఆ 3 శ్లోకములు రక్ష రక్ష జగన్మాత, రక్ష రక్ష జగన్మాత దేవి మంగళచండికే హారికే విపదాం రాసే హర్షమంగళకారిణే, హర్షమంగళదక్షే చ హర్షమంగళదాయికే శుభే మంగళదక్షే చ శుభే మంగళచండికే మంగళే మంగళార్హే చ సర్వమంగళమంగళే సతాం మంగళదే దేవి సర్వేషాం మంగళాలయే. ఈ 3 శ్లోకములతో మొట్టమొదట మంగళచండికాదేవిని శివుడు పూజించాడు, స్తోత్రం చేశాడు. ఈ స్తోత్రం కూడా పవిత్రమైనది. ఎప్పుడైనా తీవ్రమైన కష్టాల్లో కూరుకుపోయి పనులు అవ్వక యాతన పడుతున్న వాళ్ళు ఈ స్తోత్రం చేసినా, ఈ కథని తలుచుకున్నా ఆ తీవ్ర కష్టాలు తొలగిపోతాయి. జీవితంలో సర్వపతనం అయిపోతారు కొంతమంది. ఒక్కొక్కసారి హఠాత్తుగా ఏం కర్మ వల్లో కానీ గొప్పగా కోటీశ్వరులు వ్యాపారం చేసిన వాళ్ళు కుప్పకూలిపోతారు, చితకబడిపోతారు, చతికిల పడతారు. ఒక్కొక్కడు బాగా కీర్తి పొందుతాడు, అంతలోనే కీర్తి పోవచ్చు. ఒక్కొక్కడు కోటీశ్వరుడు పేదవాడైపోవచ్చు. ఒక్కొక్కడు మంచి మంచి పనులు చేద్దాం అనుకున్నాడు చేయలేకపోవచ్చు. నాయకుడైన వాడు అవ్వకపోవచ్చు. ఒక స్థాయికి వెళ్ళి పతనమైపోయిన వాళ్ళు ఈ స్తోత్రం చదివితే మళ్ళీ ఉద్ధరింపబడతారు. పతనమైన వాడిని, పాడైపోయిన వాడిని ఉద్ధరించేది. ఒక్కొక్కళ్ళకి సొంత ఇల్లు యోగం ఉండదు. మంచి ఇల్లు కట్టుకుని అందులో కొంతకాలం ఉంటారు. మరి ఎందువల్ల ఆ ఇల్లులోంచి బయటికి వెళ్ళి అద్దెంట్లో పడవలసిన కర్మ వస్తుంది. స్వగృహం విడిచిపెట్టి అద్దె కొంపలో ఉండేవాళ్ళు ఈ స్తోత్రమును 3 మంగళవారములు జపం చేసుకుంటే అధ్యాయం 47లో 26 నుంచి 30వ శ్లోకం వరకు ఉంటాయి. ఈ శ్లోకములను 3 మంగళవారములు అమ్మవారి సన్నిధానంలో, ఇలాంటి శారదా పరమేశ్వరి దగ్గర లేకపోతే లోపల గంగా పార్వతి ఉంది కదా అమ్మవారు, అక్కడో కూర్చుని మంగళవారం భక్తితో యథాశక్తి పారాయణ చేసుకుని యథాశక్తిగా ఇంత దక్షిణ ఇస్తే పుణ్యాత్ములకి అప్పుడు వాడి స్వగృహం వాడికి తిరిగి వస్తుంది. అమ్మేసుకున్న కొంప తిరిగి కొన్నవాళ్ళు ఉన్నారు. ఇది చేసుకుని నేను చూసాను. దేవ్యాశ్చ మంగళ స్తోత్రం యశృణోతి సమాహితః తన్మంగళం భవేత్తస్య న భవేత్తదమంగళం వర్ధతే పుత్రపౌత్రైశ్చ మంగళం చ దినే దినే. దేవి యొక్క ఈ మంగళ స్తోత్రం సమాహితః అంటే శ్రద్ధతో, మనస్సు అటూ ఇటూ చెదరకుండా శ్రద్ధతో చదివినా విన్నా అతడికి సకల శుభములు కలుగుతాయి. నా భవేత్తదమంగళం, వాళ్ళకి అమంగళం జరగదు. పుత్ర పౌత్ర అభివృద్ధి కలుగుతుంది. పుత్ర సంతానం కలిగి